కాంతయ్య అపూర్వ వస్తువులు రాసినవారు జె. ఉదయ నాగశిరీష గారు. గోదావరి తీరాన కట్టుంగ అనే గ్రామంలో కాంతయ్య అనే స్థితిపరుడు ఉండేవాడు. అందరూ తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఆయన కోరిక. అందుకని ఆయన ఒక గుర్రబండిని కొన్నాడు. దానిని ప్రత్యేకంగా అలంకరింపజేసి తోలటానికి ఒక మనిషిని పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ గుర్రబండిలోనే ప్రయాణం చేసేవాడు. పక్క గ్రామం మునసబు కాంతయ్యకు బంధువు. ఆ మునసబింట్లో పెళ్లి జరుగుతుంటే కాంతయ్య పిలుపందుకుని గుర్రబండిలో బయలుదేరాడు. బండి ఊరి పొలిమేర దాటిందో లేదో ఓ మనిషి చెయ్యెత్తి ఆపమంటూ దారికడ్డంగా నిలబడ్డాడు. ఆయన పేరు రామనాథం. విసన్నపేట జమీందారు ఆస్థాన కవి. మునసబు గారింట్లో పెళ్లిలో ఆశీర్వచనం పద్యాలు చదువుదామని జమీందారాయన్ను పంపాడు. ఆయన గుర్రబండిలోనే వచ్చాడు. అక్కడిదాకా వచ్చాక ఏం జరిగిందో ఏమో గుర్రం కూలబడిపోయింది. అదృష్టవశాత్తు ఆయనకు బండివాడికి దెబ్బలు తగల్లేదు. ఇద్దరూ బండి దిగారు. అంతలోనే గుర్రం లేచి బండిని మరో దిశగా లాక్కుంటూ పరిగెత్తింది. బండివాడు గుర్రాన్ని వెతుక్కుంటూ అట్టే పోయాడు. వాడెప్పుడొస్తాడో తెలియదు. ఈలోగా రామనాథానికి కాంతయ్య గుర్రబండి కనిపించింది. రామనాథం జమీందారు ఆస్థాన కవి అని తెలియగానే కాంతయ్య సంతోషంగా ఆయన్ను బండిలో ఎక్కించుకున్నాడు. కాంతయ్యది కట్టుంగా అని తెలియగానే రామనాథం ఎంతో సంతోషించి శివాలయానికి దగ్గర్లో తనకు 5 తరాల పూర్వీకుల ఇల్లొకటుండేదని చెప్పాడు. కాంతయ్య ఆశ్చర్యంగా, "ఆ ఇల్లు తమరిదా? అది ఇప్పటికీ ఉంది" అన్నాడు. రామనాథం బాధగా, విసన్నపేట సంస్థానానికి ఆస్థాన కవి అన్నమయ్య అప్పట్లో ఉండేవాడు. కట్టుంగ ఆలయంలోని శివుడి మీద గొప్ప శతకాన్ని రాశాడు. ఆ శతకాన్ని చదివిన జమీందారు గారికి కష్టాలు తొలగిపోయాయట. అప్పట్నుంచే మా పూర్వీకులు విసన్నపేట సంస్థానానికి ఆస్థాన కవులయ్యారు. విసన్నపేటకు తరలి వెళ్లారు. ఆయన స్వంత ఊరును మరువలేక అన్నమయ్య తన పేరును కట్టుంగ అన్నమయ్యగా చెప్పుకునేవాడు. కట్టుంగలో ఆ ఇంటి వైభవం గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం మేమందరం అన్నాడు. కాంతయ్య తరచి తరచి అడగ్గా రామనాథం ఆ ఇంటి విశేషాలు కొన్ని చెప్పాడు. అన్నమయ్య, ఆయన భార్య ఆదర్శ దంపతులు. దాన ధర్మాలలో ఒకరితో ఒకరు పోటీ పడేవారు. అర్ధరాత్రి పూట తలుపులు తట్టిన వాడికి కూడా అప్పటికప్పుడు వండి పెట్టేది అన్నమయ్య భార్య. ఆ ఇంటి పాలేళ్లందరూ ఆ ఇంట్లోనే భోజనం చేసేవారు. ఒకసారి కట్టుంగలో శివకళ్యాణానికి జరిగిన తీర్థంలో ఒక రుబ్బురోళ్లమ్మేవాడు పాల్గొన్నాడు. అన్నమయ్య దంపతులు వాడిని తల్లిదండ్రుల కంటే అభిమానంగా ఆదరించారు. ఆ విశ్వాసంతో వాడు తన ఊరు వెళ్లిపోయే ముందు చక్కగా గండ్లు చెక్కిన రుబ్బురోలును తెచ్చి అన్నమయ్య ఇంటి పెరట్లో అమర్చి, "ఇది అరుదైన రాతితో చేయబడింది. ఇందులో రుబ్బిన పిండికి అద్భుతమైన రుచి ఉంటుంది" అని చెప్పాడు. ఈ కథంతా ఆసక్తిగా విన్న రామయ్య ఆ ఇంట్లో ఇంకా ఏమున్నాయో తెలుసుకోగోరాడు. ఆ ఇంటి పెరట్లో ఒక మూల 4 అడుగుల ఎత్తు జాడి ఒకటి ఉంది. అప్పట్లో ఆ ఊళ్ళో ప్రసిద్ధికెక్కిన భద్రయ్య అనే కుమ్మరి ఆ జాడిని అన్నమయ్య కోసం ప్రత్యేకంగా చేసి ఇచ్చాడట. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వచ్చే చుట్టాలకి, ఇంటి పాలేళ్ల భోజనాలకి వడ్డించటం కోసం ఆ జాడీ నిండా వేరే ఆవకాయ పెట్టించి ఉంచేవారట. అందువల్ల ఇంట్లో మడిగా ఉంచుకున్న ఊరగాయలను అస్తమానము ముట్టుకునే అవసరం తప్పిందట అన్నాడు రామనాథం. అప్పుడు కాంతయ్య బుర్రలో ఓ ఊహ మెదిలింది. ఇప్పటికీ కట్టుంగలో ఉన్న అన్నమయ్య ఇంటిని తనే కొని బాగు చేయించి ఆ ఇంటిని ఒక అపూర్వ వస్తువుల ప్రదర్శనశాలగా మార్చితే అకారణంగా తనకు సాలార్ జంగునికొచ్చినంత పేరు రావచ్చునేమో. ముందుగా పురాతన పోకడలతో కట్టిన ఆ ఇల్లే ఒక పూర్వం, ఆ పైన రుబ్బురోలు, ఊరగాయ జాడి ఉండనే ఉన్నాయి. వాటితో మొదలు పెట్టాక క్రమంగా అలాంటి వస్తువులు మరిన్ని చేర్చవచ్చు. కాంతయ్య ఆ ఇంటిని అపూర్వ వస్తు ప్రదర్శనశాలగా మార్చుతాననగానే రామనాథం, అయ్యో, ఇంతవరకు ఆయన వారసులైన మాకే ఇంత మంచి ఊహ తట్టలేదు. అయితే మాలో ఎవరికీ కట్టుంగా వచ్చి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ ఇల్లు తప్పక మీకు అప్పగించే ఏర్పాటు చేస్తాను. మేమెవ్వరం దాన్ని ఆస్తిగా పరిగణించటం లేదు కాబట్టి మీరు తమకు తోచిన పైకం నామమాత్రంగా ఇస్తే సరిపోతుంది అన్నాడు. ఇద్దరూ పెళ్లికి వెళ్లారు. అక్కడ తంతు ముగిశాక మునసబు వారికి
ఇంటి మార్పిడి పత్రాలు వ్రాయించి పెట్టాడు. కాంతయ్య కట్టుంగకు తిరిగి వెళ్లి ఆ ఇంటి గురించి పెద్దగా ప్రచారం చేసి మరమ్మతులు ప్రారంభించాడు. ఇంటి ఆకారం చెడకుండా తిరిగి బలంగా ఉండేలా చేయమని ఆయన వడ్రంగికి ఆదేశించాడు. ఈలోగా ఆయన అపూర్వ వస్తువుల సేకరణకు పూనుకున్నాడు. చాలామంది ఇళ్లలో అపూర్వ వస్తువులు ఉన్నాయి. వాటిని వాళ్ళు శ్రద్ధగా చూడటం లేదు కూడా. అయినా కాంతయ్య అడిగేసరికి వాళ్ళల్లో ఆశ పుట్టి ఎక్కువ ధర చెప్పసాగారు. కాంతయ్య కలిగినవాడే కాని అపూర్వ వస్తువుల కోసం తనకున్నదంతా పోగొట్టుకోలేడు కదా. అయినా ఉన్నదంతా పోగొట్టుకుంటే మాత్రం ఎన్ని అపూర్వ వస్తువులు వస్తాయి? అందుకని వాటి సేకరణ కోసం ఆయన ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలనుకున్నాడు. ఈలోగా అన్నమయ్య ఇంటికి మరమ్మత్తు పూర్తి అయింది. అంతకాలం రూపురేఖలు లేని ఆ ఇల్లు అందంగా మారింది. ఆకర్షణీయంగా తయారైంది. ఆ ఊళ్ళో అలాంటి ఇల్లు అదొక్కటే కావటంతో ఆ ఇల్లు చూడ్డానికి జనం విరగబడి వచ్చేవారు. ఊరగాయ జాడి రుబ్బురోలు కాక ఆ ఇంట్లోని ఓ గదిలో పాతకాలపు ఇనప్పెట్టె ఒకటి ఉంది. ఎంత ప్రయత్నించినా దాని తలుపులు తెరుచుకోలేదు. కాంతయ్య ఆ పెట్టెకు రంగులు వేయించి ఆకర్షణీయంగా తయారు చేయించాక తాళాలు బాగు చేయించే వాడినొకడిని తీసుకొచ్చాడు. వాడు ఎంతో ప్రయత్నించి మొత్తం మీద ఒక తాళం సహాయంతో తలుపును తెరవగలిగాడు. అయితే తలుపు పూర్తిగా తెరిచేలోగానే జాగ్రత్త జాగ్రత్త అంటూ కీచుగా శబ్దం రావటంతో వాడు హడలిపోయి వెంటనే తలుపు మూసేశాడు. కాంతయ్య కూడా ఇనపెట్టె లోపల ఏముందో చూడ్డానికి భయపడ్డాడు. అయితే తలుపు తెరవటానికి తను ఒక ప్రయత్నం చేసి జాగ్రత్త అన్న హెచ్చరిక వినబడగానే తలుపులు మూసేశాడు. అందరికీ ఈ విషయం తెలిసింది. అన్నమయ్య ఇల్లు చూడ్డానికి జనం తండోపతండాలుగా వచ్చారు. అయితే కాంతయ్య ఊరికే ఎవరినీ ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. ఆ ఇంటిని అపూర్వ వస్తువులన్నింటినీ చూడాలనుకున్న వారికి ప్రవేశ రుసుము విధించాడు. ఇనప్పెట్టె తలుపు తీసి హెచ్చరిక వినాలనుకున్న వారు అదనపు రుసుము చెల్లించాలన్నాడు. అంతేకాదు ప్రతిరోజు వంతుల వారీగా మనుషులను పెట్టి పెరట్లోని రుబ్బురోల్లో పచ్చళ్ళు రుబ్బించేవాడు. కావలసిన వారు అధిక ధరకు ఆ పచ్చళ్ళు కొనుక్కొని వాటి రుచి నిజంగానే అమోఘంగా ఉందని ఆశ్చర్యపోయేవారు. అన్నమయ్య ఆత్మ ఇనప్పెట్టెను ఆవహించుకొని ఉన్నదని, అది ఇనప్పెట్టెలోని వస్తువులను భద్రంగా కాపాడుతున్నదని ప్రచారం వచ్చింది. ఆ నోటా ఈ నోటా పడి ఆ వార్త రామనాథం కవిని చేరింది. ఆయన హుటాహుటిన కట్టుంగ గ్రామం వెళ్ళాడు. తన పూర్వీకుల ఇల్లు కొత్త వైభవంతో కళకళలాడుతుండటం చూసి ఎంతో సంతోషించి లోపలకు వెళ్ళబోగా ప్రవేశ రుసుము గురించి తెలిసింది. అప్పుడాయనకు చాలా కోపం వచ్చింది. తిన్నగా కాంతయ్య ఇంటికి వెళ్లి ఆయన్ను కలుసుకుని, తమరు మా ఇంటికి పేరు తెస్తారనుకున్నాను. కానీ మా ఇంటి పేరుతో వ్యాపారం చేస్తారనుకోలేదు. మా పూర్వీకుడి ఆత్మ ఘోషిస్తుంటే దాన్ని కూడా మీరు ప్రజలకు వినోదంగా మార్చారు. రోజంతా పదే పదే జాగ్రత్త అంటే హెచ్చరించటానికి అన్నమయ్య ఆత్మ ఎంత చిరాకు పడుతుందో గ్రహించలేకపోయారా? అంటూ చిరాకు పడ్డాడు. కాంతయ్య నవ్వి, అయ్యా, తమరి వద్ద దాచటానికేముంది? మీ ఇంటి ఇనప్పెట్టె లోపల అన్నమయ్య రచించిన శతకం తాలూకు తాళపత్రాలు గంటము తప్ప మరేమీ లేవు. తరతరాలుగా వాడకపోవటం వల్ల ఇనప్పెట్టె తలుపు తీస్తే వచ్చే శబ్దం జాగ్రత్త అనే హెచ్చరికలా వినిపిస్తుంది. కాస్త నూనె పోస్తే ఆ శబ్దం ఆగిపోతుంది. ఇదంతా నేనెప్పుడో అర్థం చేసుకున్నాను. కానీ ఆ ఇంటి నిండా అపూర్వ వస్తువులు నింపాలంటే ఆ ఇంటికి పేరు రావాలి. అందులో తమ అపూర్వ వస్తువులుంచాలని జనం కుతూహలపడాలి. అందుకని ఆ ప్రచారాన్నలాగే కొనసాగనిచ్చాను. తలుపు తెరిస్తే జాగ్రత్త అని వచ్చే అపూర్వ విశేషాన్ని నూనె పోసి ఆపడమెందుకు? అదలాగే ఉంచితే ఆ ఇంటి మీద వచ్చే ఆదాయంలో ఒక్క పైసా కూడా నేను స్వంతానికి తీసుకోవటం లేదు. ఎక్కడెక్కడికో వెళ్ళి అపూర్వ వస్తువులు కొంటున్నాను. కొంతకాలంలోనే ఆ ఇల్లొక అపూర్వ వస్తు ప్రదర్శనశాల కాగలదు అన్నాడు. ఈ మాటలకు రామనాథ కవి తృప్తిపడ్డాడు. కొంతకాలానికి కట్టుంగలోని అపూర్వ వస్తువుల ప్రదర్శనశాల అలనాటి అన్నమయ్యకి, ఆనాటి కాంతయ్యకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. పిశాచ వైద్యం, వైద్య పిశాచం. రాసిన వారు వసుంధర గారు. ఒక కుర్ర పిశాచానికి మానవ సేవ చేయాలని బుద్ధి పుట్టింది. ముసలి పిశాచాన్ని సలహా అడిగితే, నీకు వైద్యం బాగా వచ్చుగా, అదే చెయ్యి అంది. కుర్ర పిశాచం ఓ పట్నం చివర్లో మాయా మందిరం నిర్మించి దాని ముందు
ఇక్కడ సర్వరోగములకు ఉచితంగా వైద్యం చేయబడును అని వ్రాయించి అందులో తను మనిషి వేషంలో ఉండసాగింది. ఈ వార్త క్షణాల మీద ఊళ్ళోకి పాకింది. ఎందరో పిశాచం వద్దకు ఎగబడ్డారు. పిశాచం వారందర్నీ వరుసగా కూర్చోమని ఆ తర్వాత ఒక్కొక్కరిగా లోపలకు తన వద్దకు రమ్మని చెప్పింది. ముందుగా ఒకడు లోపలకు వచ్చి అదే పనిగా తుమ్మసాగాడు. వాడికి 2 సంవత్సరాలుగా జలుబు. డబ్బివ్వలేక మందు వేసుకోవటం లేదు. పిశాచం వాడి చేతులు పరీక్షించి, "నువ్వు వెంటనే నదికి వెళ్ళి గంటసేపు తలస్నానం చెయ్యి. తుమ్ములెక్కువైనా సరే బయటకు రాకు" అంది. జలుబు చేసిన వాడికి తలస్నానమా? చచ్చిపోను ఆనాడు వాడు కంగారు పడుతూ. "రెండేళ్లుగా జలుబుతో చావటం లేదు. ఓ గంట స్నానం చేసి చస్తే ఏం? నేను చెప్పినట్లు విను" అంది పిశాచం. "నీకు నీ వైద్యానికి ఓ నమస్కారం. బ్రతికుంటే బలుసాకు తింటాను" అన్నాడు వాడు అక్కడ్నుంచి కదులుతూ. "నా మాట వినకపోతే నీకు తిండానికి బలుసాకు దొరకదు. ఉండటానికి బ్రతుకు మిగలదు. నేను పిశాచాన్ని. వెళ్ళి నదిలో మునగకపోయావంటే రోజూ నీ రక్తం తాగి వేధిస్తాను" అంటూ పిశాచం తన అసలు రూపం చూపించి భయంకరంగా నోరు తెరిచింది. వాడు మారు మాట్లాడకుండా నదికి వెళ్ళాడు. రెండో రోగికి కాలు విరిగింది. ఎముక అతకటానికి వైద్యుడు 5,000 వరహాలు అడిగాడు. అందుకని వాడు కర్రల సాయంతో కుంటుకుంటూ అలాగే బాధను భరిస్తున్నాడు. వాడి నెల ఆదాయం 50 వరహాలే మరి. "నువ్వు ఊరి మధ్యకు వెళ్ళు. గొంతెత్తి పాటలు పాడు. గంటసేపు ఆగకుండా అలా చేస్తే నీ కాలు మామూలుగా అయిపోతుంది" అంది పిశాచం. "పాడ్డం నాకు ఇష్టమే. రోజూ పొద్దున్నే లేచి పాటలు పాడుకుంటూంటే ఇరుగు పొరుగు వద్దన్నారు. నేను మానలేదు. చివరికి అంతా నన్ను చావగొట్టారు. నా కాలు విరిగింది" అన్నాడు రోగి. "వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. జనం నిన్ను చావగొట్టినా సరే ఆగకుండా గంటసేపు పాటలు పాడు. లేదా నేను నీ రక్తం తాగుతాను" అంటూ పిశాచం తన అసలు రూపం బయటపెట్టింది. వాడు హడలిపోతూ సరేనని వెళ్ళిపోయాడు. మూడో రోగికి కడుపు నొప్పి అయితే పట్నంలో ఒక్కో మిఠాయి దుకాణానికి వెళ్ళి 4 మిఠాయిలు తిని డబ్బులివ్వకుండా పారిపోమంది పిశాచం. వాడు పిశాచానికి భయపడి సరేనని వెళ్ళాడు. పిశాచం చెప్పిన వైద్యం గురించి తెలిసి మిగతా రోగులందరూ భయపడి అక్కడ్నుంచి పారిపోయారు. పిశాచం తనలో తాను నవ్వుకొని, "మానవ సేవలో చాలా ఆనందముంటుంది" అనుకుంది. ఈలోగా మొదటి రోగి నదికి తుమ్ముకుంటూ వెళ్ళాడు. అందరూ వారిస్తున్నా నదిలోకి దిగి తలస్నానం ప్రారంభించాడు. వాడి తుమ్ములు భరించలేక జనం వాడిని బయటకు రమ్మన్నారు. వాడు వినలేదు. వాళ్ళు వాణ్ణి బయటకు లాగబోయారు. వాడు వాళ్లకు దొరక్కుండా నది లోపలకు ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. అలా వాడు గంటసేపు నదిలో ఈత కొట్టి బయటకు వచ్చాడు. "అరే, నువ్వు తుమ్మటం లేదే" అన్నారెవరో. అప్పటికి తెలిసిందా రోగికి తన జలుబు పూర్తిగా పోయిందని. రెండవ రోగి పట్నం మధ్యకెళ్ళి పాటలు పాడసాగాడు. వాడి గొంతు కర్ణకఠోరంగా ఉండటం వల్ల కొందరొచ్చి వాడిని పాడ్డం ఆపమన్నారు. పిశాచం భయం కొద్దీ వాడు ఆపలేదు. చివరకు జనం వాడిని తన్నబోయారు. వాళ్లను తప్పించుకునేందుకు వాడు అక్కడక్కడే పరిగెత్తాడు తప్ప పాట మానలేదు. అలా ఓ గంటసేపు జరిగాక ఓ బంధువు వాణ్ణి చూసి, "ఏమిట్రా ఇది? ఇంతమంది జనానికి అందకుండా తిరుగుతున్నావు. నీ కాలు బాగైందా?" అన్నాడు. అప్పటికి తన కాలు ఎప్పటిలాగా అయిపోయిందని గ్రహించాడా రోగి. వాడి ఆనందానికి అంతులేదు. మూడో రోగి కూడా పిశాచం చెప్పినట్లే మిఠాయిలు తింటూ 3 దుకాణాలు పూర్తుచేసి 4గో దుకాణం చేరుకున్నాడు. తరుముతున్న జనాల్ని వాడెలాగో అంతవరకు తప్పించుకున్నాడు. కాని 4గో దుకాణంలో 4 మిఠాయిలు తినేసరికి జనం వెతుక్కుంటూ అక్కడికొచ్చి వాణ్ణి పట్టుకొని, "ఏరా, ఇలా ఎన్ని దుకాణాలు తిరుగుతావు? ఇంకా నీ ఆకలి తీరలేదా?" అన్నారు. అసలు ఒక్క మిఠాయి కూడా నోట పెట్టలేని తను అన్ని మిఠాయిలు తిన్నా ఇంకా ఆకలి తీరలేదని ఆ రోగికి అప్పటికి అర్థమైంది. ఈ వార్త అలా అలా పాకి నగరపాలకుడైన చంద్రకాంతుణ్ణి చేరింది. ఆయన మహామంత్రవేత్త అయిన చాముండకుణ్ణి పిలిపించి, "పిశాచమొకటి వైద్యుడి వేషంలో ప్రజలను బాధిస్తోంది. ఈ ఊళ్ళో అలాంటి పిశాచాలింకా ఎన్ని చేరాయో తెలియదు. తమరు మంత్రం పెట్టి ప్రజలను బాధించే వైద్య పిశాచాలన్నింటినీ తరమండి" అన్నాడు. చాముండకుడు మంత్రం పెట్టే ముందు, "నేను మంత్రం పెట్టిన అరగంటలోగా మనుషుల్ని హింసించే వైద్య పిశాచాలన్నీ వళ్ళంతా ఏదో తెలియని బాధతో మీ ముందుకు పరుగున వస్తాయి. వాటికే శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి.
నా మంత్రం పిశాచాల మీద మాత్రమే పనిచేస్తుంది అంటూ మంత్రోచ్చారణ చేశాడు. కాసేపటికి ఊళ్ళోని వైద్యులందరూ ఏదో తెలియని బాధతో చంద్రకాంతుని వద్దకు పరుగున వచ్చారు. ఊరి చివరన పిశాచం మాత్రం వారిలో లేదు. చంద్రకాంతుడు ఆశ్చర్యపోయి, ఇదేమిటి? మనమనుకున్న పిశాచం రాలేదు. వీరిలో చాలా వరకు మనుషులే తప్ప పిశాచాలు లేవని నీకే తెలుసు అన్నాడు. చాముండకుడు క్షణం ఆలోచించి, బహుశా ఈ వైద్యులందరూ ధనసంపాదనలో మానవత్వం మరచిపోయి పిశాచ గుణాలు అలవర్చుకొని ఉంటారు. మనిషైనా పిశాచమైనా తేడా రూపంలో లేదు, ప్రవర్తనలో ఉంది. పిశాచం వైద్యుడి రూపంలో మనుషులను హింసించినా వారికి రోగాలు నయమై సంతోషించారు. ఈ వైద్యులు శారీరకంగా హింసించకపోయినా ధనకాంక్షతో పిశాచాలయ్యారు. అందుకే నా మంత్రం ఆ పిశాచాన్నేమీ చేయలేకపోయింది. వీరిని మీ ముందుంచింది అన్నాడు. ఊళ్ళోని వైద్యులందరూ అసలు విషయం తెలిసి సిగ్గుతో తలలు వంచుకున్నారు. బేతాళ కథలు జంబూక యోగీశ్వరుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చేసే ఈ పని మంచిదో చెడ్డదో ఆలోచించుకున్నావా? ఎందుచేతనంటే కొందరు జంబూకుడిలాగా సద్బుద్ధితోనే కూడని పనులు చేస్తారు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ జంబూకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం ఉండేది. అందులో దాదాపు 1000 మంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ ఉండేవారు. దీనిని కొంతకాలం రాజుగారు పోషించాడు. కాని రాను రాను దేశంలో అరాజకం ఏర్పడి ఆశ్రమం నిరాధారమైపోయింది. ఆశ్రమానికి ఉండిన ఆవుల మందలు క్షీణించిపోయాయి. ఆశ్రమంలో ఉండేవారు చింకి గుడ్డలు ధరించవలసి వచ్చింది. యోగుల గురువు ఏ విధమైన సహాయమైనా లభిస్తుందా అని ఎంతో ప్రయత్నించాడు. కాని ఆశ్రమానికి ఎవరూ తోడ్పడలేదు. ఈ ఆశ్రమంలో ఉండే గోవులను చూసేటందుకు జంబూగుడనేవాడు ఒకడుండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. కొంతకాలం వాణ్ణి నాయనమ్మ పెంచి ఆమె కూడా చనిపోయింది. ఆ తర్వాత వాడు బొత్తిగా అనాథ అయిపోయి గాలికి తిరుగుతూ ఉండగా యోగుల గురువు చూసి వాణ్ణి ఆశ్రమానికి తెచ్చి పశువులను చూసే పని ఇచ్చాడు. అది మొదలు జంబూకుడు ఆశ్రమంలోని ఇతర యోగులతో పాటు ఉంటూ పశువులను కాస్తూ దైవ ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆర్థికంగా ఆశ్రమవాసులు పడుతున్న అగచాట్లు జంబూకుడు చూస్తూనే ఉన్నాడు. ఒకనాడు వాడికొక ఉపాయం తోచింది. వాడు గురువు వద్దకు వెళ్ళి, గురూజీ, మనకు డబ్బు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పని చేయవచ్చునని నాకు తోస్తున్నది అన్నాడు. ఏమిటి నాయనా అది అని గురువు ఆశ్చర్యంగా అడిగాడు. మా నాయనమ్మ కాపు పెట్టి ఒక ద్రావకం తయారు చేసేది. దాన్ని అమృతసారం అనేవాళ్ళు. ఎంతో మంది ధనికులు ఆవిడ చేత అమృతసారం కాయించుకునేవారు. చాలా కాలం నేను కూడా ఆవిడకు తోడుగా పనిచేశాను. ఇద్దరము ఊరి బయటకు వెళ్లి రకరకాల మూలికలు ఏరి తెచ్చేవాళ్లం. ఆ మూలికలన్నీ మన పశువులు మేసే కొండ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని నేను రోజూ చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు తట్టినదేమంటే మన ఆశ్రమంలో ఈ అమృత సారం తయారు చేసి లాభానికి అమ్మినట్టయితే మనకు ఒకరి సహాయం అవసరం ఉండదు. సుఖంగా బ్రతకవచ్చు అన్నాడు జంబూకుడు. అమృతసారం ఎలా కాయాలో నీకింకా జ్ఞాపకం ఉన్నదా నాయనా అని గురువు అడిగాడు. పూర్తిగా జ్ఞాపకం ఉన్నదన్నాడు జంబూకుడు. వెంటనే పెద్ద యోగులందరూ చేరి అమృతసారం ఆశ్రమంలో తయారు చేసి విక్రయించటానికి నిర్ధారణ జరిగింది. పశువులు కాసే పని మరొక మనిషికి అప్పగించి జంబూకుడు అమృతసారం కాయటానికి పూనుకున్నాడు. ఈ పనికి గాను ప్రత్యేకంగా ఒక కుటీరం ఆశ్రమానికి కొంచెం దూరంగా నిర్మించారు. అందులో జంబూకుడు తప్ప మరెవరూ ప్రవేశించటానికి లేదు. అక్కడ అతను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అవసరమైన మూలికలను తానే స్వయంగా వెతికి తెచ్చుకున్నాడు. త్వరలోనే కళాయిలో అమృతసారం తయారైంది. దానిని కొద్దిగా చవిచూసి జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి, గురూజీ, అమృతసారం తయారైంది. కాపు పాకము చాలా బాగా కుదిరాయి అన్నాడు. పెద్ద యోగులందరూ కలిసి లెక్కలు కట్టారు. తయారు చేయటానికి అయ్యే ఖర్చుకు పదింతల ధరకు దాన్ని అమ్మటానికి నిర్ణయం జరిగింది. తయారైన అమృత సారాన్ని 4 బుడ్డీలలో నింపి నలుగురు సంపన్నుల వద్దకు పంపి అమ్మించారు. ఆ సంపన్నులు
అటువంటి పానీయం ఎన్నడూ రుచి చూడలేదు. అమృతసారం ఖ్యాతి త్వరలోనే వాడవాడలా పాకింది. రోజుకు 10 బుడ్లు అమ్మిన అమృతసారం 100 బుడ్లు అమ్మింది. 100 బుడ్లు చూస్తుండగానే 500 చివరకు రోజుకు 1000 బుడ్లు తయారు చేసినా చాలని స్థితి ఏర్పడింది. రాజాధిరాజుల దగ్గర నుంచి ఒక మాదిరి జరుగుబాటు గల కుటుంబాల వరకు ప్రతి వాళ్ళు తమ ఇంట 2, 3 బుడ్లు అమృతసారం దాచి ఉంచసాగారు. ప్రతి పండగకు, ఉత్సవానికి, పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలకు అమృతసారం జాస్తిగా ఖర్చు అవుతూ ఉండేది. ఆశ్రమంలో కనకవర్షం కురుస్తున్నది. అక్కడ ఉన్న చిన్న చిన్న కుటీరాలు పోయి మేడలు, మిద్దెలు వచ్చాయి. ఆశ్రమానికిప్పుడు 2000 ఆవులు ఏర్పడ్డాయి. అందరికీ ఒంటి నిండా బట్ట, కడుపు నిండా తిండి ఉన్నది. అమృతసారం తయారు చేయటానికిప్పుడొక పెద్ద భవంతి ఏర్పడింది. మూలికలు తీసుకురావటానికి 30 మంది మనుషులను జీతాలిచ్చి పెట్టారు. కానీ బట్టి వద్ద ఉండే పని జంబుకుడికి తప్పలేదు. కాపు ఎంత ఉండాలో అది అతడికి ఒక్కడికే తెలుసు. అతను రోజల్లా బట్టి వద్దనే ఉన్నప్పటికీ పెద్ద యోగులు అతనికి కూడా తమతో సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు. ఒకనాటి రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు తూలుతూ వచ్చి, ఏయ్, ఏం చేస్తున్నారు మీరంతా అని గట్టిగా అరవసాగాడు. మన జంబూక యోగిని ఏదో గాలి సోకినట్టున్నది, అవతలకి తీసుకువెళ్ళండి అన్నాడు గురువు. మర్నాడు ఉదయం జంబూకుడు గురువు వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి, గురూజీ, నన్ను మన్నించండి. ఈ అమృతసారం చాలా పాపిష్టిది. దాని ప్రభావం చేతనే నేను నిన్న రాత్రి అసభ్యంగా ప్రవర్తించాను. మీ అందరి సాంగత్యం చేస్తూ మీ అందరితో ఆత్మదర్శనం చేసుకోవలసిన నేను ఆ పాపిష్టి పానీయం తయారు చేస్తూ రోజల్లా గడిపి నరక మార్గాన పోతున్నాను. దయచేసి నా ఆవులను నాకిప్పించండి అన్నాడు. గురువు పెద్ద యోగులనందరినీ పిలిపించి జంబూకుడు అన్న మాటలను వారికి చెప్పాడు. ఈ అమృతసారం చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. ఆవులను ఎవరైనా కాయవచ్చు. అమృతసారం చేయటం మానేశామంటే మనం పడే తిప్పలు అంతా ఇంత కాదు. మనం లోగడ అనుభవించిన దారిద్ర్యాన్ని కొంచెం గుర్తుకు తెచ్చుకో అన్నారు పెద్ద యోగులు. గురువు జంబూకుడికేసి తిరిగి, నాయనా, ఈ అమృతసారాన్ని నీవు తయారు చేస్తే మాత్రం దాన్ని తాగవలసిన అవసరమేమున్నది అని అడిగాడు. గురూజీ, దినుసులు సరి అయిన పాళ్ళల్లో పడినది లేనిది చూసి తెలుసుకోగలను కాని కాపు సరిపోయినది లేనిది జిహ్వాకు మాత్రమే తెలుస్తుంది. అందుచేత పట్టి దించినప్పుడల్లా అమృతసారాన్ని రుచి చూడక నాకు తప్పదు అన్నాడు జంబూకుడు. అలా అయితే అందుకు 10 చుక్కలో 20 చుక్కలో ఎంచి రుచి చూడు. అంత మాత్రం చేత అది కీడు చేయలేదనుకుంటాను అన్నాడు గురువు. జంబూకుడు సరేనన్నట్టు తల ఊపాడు. యోగులందరూ ఒక పెద్ద ఆపద తప్పిపోయినట్టుగా నిట్టూర్పులు వదిలారు. మరికొంతకాలం గడిచింది. మళ్లీ రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు పల్లెపాటలు గట్టిగా పాడుతూ మధ్య మధ్య వెకిలిగా నవ్వుతూ వచ్చాడు. అతను తప్పతాగి ఉన్నాడు. కొంతమంది అతన్ని ఇంటికి చేర్చి నిద్రపుచ్చారు. అప్పటికప్పుడే గురువు పెద్ద యోగులను చేర్చి సమాలోచన చేశాడు. వారు ఆయనతో, 100 ఆరైనా 6 నూరైనా అమృతసారం తయారు అయి తీరవలసిందే అన్నాడు. మర్నాడు ఉదయం జంబూకుడు మళ్లీ వచ్చి గురువుగారి పాదాలపై పడి, గురూజీ, నన్ను మహా నరకం నుంచి మీరే రక్షించాలి. ఇక నేనా బట్టి దగ్గరకు చచ్చినా పోను. దీనికోసం నేను ఉత్తమ లోకాలు పోగొట్టుకోలేను అన్నాడు. ఇప్పుడేం వచ్చింది నాయనా? అమృతసారం కొద్ది చుక్కలు మాత్రమే రుచి చూడమని చెప్పాను కదా, అలాగే చేస్తున్నావా అని గురువు అడిగాడు. ఏమీ తెలియని వాడల్లే. 20 చుక్కలు రుచి చూశాక అది నన్ను వదులుతుందా గురు? దాని వాసనే చాలునే పతనం కావటానికి. దాన్ని కళ్ళతో చూడటం కూడా పాపమే నన్నడిగితే. అందుచేత నాకు ఆవులు కాసే పని కాని, లేక మరొక పని ఏదైనా సరే ఇప్పించండి అన్నాడు జంబూకుడు. పిచ్చివాడా, భయపడకు. మేమంతా ప్రార్థనలు చేసే సమయంలో మా కోసం నీవు ఏ పాతకం చేసినా అది నిన్ను అంటదు. నిన్ను కుంభీపాక నరకం నుంచి కూడా ఊర్ధ్వలోకాలకు లాగే యోగశక్తి నా వద్ద ఉన్నది. కనుక నీవు నిశ్చింతగా కుటీరానికి వెళ్ళి నీ అమృతసారం సంగతి చూసుకో అన్నాడు గురువు. అది మొదలు జంబూకుడు పాపభయం ఎరగకుండా భారమంతా గురువుపైన వేసి అమృతసారం తయారు చేయసాగాడు. అతను చీకటి పడేసరికి తప్పతాగి ఉండేవాడు. కాని ప్రార్థనలు చేసే చోటికి వెళ్లేవాడు కాదు. తాగిన మైకంలో ఎక్కడ ఒళ్ళు తెలియకపోతే అక్కడ పడిపోయేవాడు. మిగిలిన వాళ్ళు చూసి అతన్ని ఇంటికి చేర్చుతూ ఉండేవారు.
కాలక్రమాణా యోగులంతా సమాధి చెంది నరకానికి వెళ్లారు. యోగుల గురువు నరకానికి వెళ్లే దారిలో అలా స్వర్గంలోకి తొంగి చూసేసరికి అక్కడ ఒక కల్పవృక్షం కింద కూర్చొని ఉన్న జంబూకుడు కనిపించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఏ పాపము చేయని యోగులందరూ నరకానికి పోతే రోజూ తప్పతాగిన జంబూకుడు స్వర్గానికి వెళ్ళటానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జంబూకుడు తప్పతాగిన ఆశ్రమ నియమాలకు, గురువు ఆదేశానికి కట్టుబడే ఆ పాపం చేశాడు. అతని మనసు మాత్రం అనుక్షణం ఉత్తమ లోకాల మీదనే ఉన్నది. మిగిలిన యోగులు అలా కాదు. వారి మనసు ఎంతసేపు పాపిష్టి డబ్బుపైనే ఉన్నది. వారు ఉత్తమ లోకాలను గురించి ఎన్నడూ ఆలోచించలేదు. అందుచేతనే వారు నరకానికి వెళ్లారు. జంబూకుడు దౌర్బల్యం కొద్దీ తాగాడే కాని తాగుడు పాపిష్టిదని అతనికి ఎప్పుడూ తెలుసు. అందుకే అతను స్వర్గానికి వెళ్ళాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.